నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుకూలమైన పరిస్థితుల్లో ముఖ్యంగా ఎవరైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటుంటారు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఏమన్నా అలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ విషయంలో పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గా తులారాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో నెగిటివ్ సిచ్యువేషన్స్, వృత్తి విషయంలో పై అధికారుల విషయం కానీ ఈ విషయాల్లో కొంత నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే తులారాశి వారికి ఉన్నాయి. పై అధికారుల నుంచి మనస్తాపం కానీ, వర్క్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్, అలాగే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మిత్రులతో కానీ బంధువులతో కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రద్ధ వహిస్తే కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పర్ఫార్మెన్స్ కానీ లేదా అంటే కోరుకున్న యూనివర్సిటీలో సీట్స్ రావటం కానీ డిఫికల్టీ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి కొంత అనుకూలంగా ఉంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న విషయాలకి కోపం రావడము, కుటుంబంలో కొంత నెగిటివ్ వాతావరణము, కుటుంబంలోనే కాదు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ మధ్యలో కానీ చిన్న అపార్థాలు ఈ మాసం అంతా కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. తులారాశి వారికి చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపికగా పేషెన్సీగా ఉండాలి తులారాశి వారు. ముఖ్యంగా పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని అలయన్స్ ఈ మాసంలో కూడా వస్తూ ఉంటాయి. సో కాన్వర్సేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాన్వర్సేషన్స్ బట్టే రిజల్ట్స్ ఉంటాయి తులారాశి వారికి. సో చిరాకు కలిగించే అంశాలు మీ చుట్టూ ఉండొచ్చు, కానీ మీరు పేషెన్సీ అన్నది కోల్పోకూడదు. సో ఈ రకంగా ఉన్నట్టయితే మ్యారేజ్ అలయన్స్ విషయంలో కానీ ప్రేమ విషయాల్లో కానీ కొంత పురోభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానం కోరుకునే దంపతులకు కానీ ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ పేషెన్సీ అన్నది చాలా అవసరము. ముఖ్యంగా శత్రువుల పైన ఆధిపత్యం వహిస్తారు ఈ మాసంలో. కొంత మీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే కూడా కొంత మానసికంగా కానీ ధైర్యంగా కానీ హై పొజిషన్లో ఉండే ఛాన్సెస్ అయితే తులారాశి వారికి ఉంది. ఏదైతే మీ చుట్టూ కనిపిస్తుందో ఈజ్ ఎవ్రీథింగ్ ఇల్యూషన్. సో దాన్ని బేస్ చేసుకొని కోపం తెచ్చుకోకండి, లేదా అంటే డిస్పరేషన్లో ఉండకండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. సో ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఈ మాసంలో కొంత ఆధ్యాత్మికంగా చాలా గ్రోత్ అవుతారు. స్పిరిచువల్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది. ఆ విషయాల పట్లే కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వారికి డిలే అవుతూ ఉంటుంది. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కూడా కొన్ని విషయాల్లో వర్క్ మధ్యలో ఆగిపోవడము, ఈ మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా పేషెన్సీగా ఉండాలి. చిన్న విషయాలకి చాలా అత్యధికంగా ఎనర్జీ అన్నది లాస్ అయిపోతారు. బికాజ్ నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. బేసిక్గా స్టెబిలిటీగా ఉన్నారు కాబట్టి ఆ స్టెబిలిటీనే బిలీవ్ చేసుకొని తులారాశి వారు ముందుకెళ్ళాలి. ఇటు స్పోర్ట్స్లో ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, అండ్ జాబ్ చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కొంత పేషెన్సీగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం ఈ మాసంలో తులారాశి వారికి. ముఖ్యంగా సో మైండ్ పైన నెగిటివ్ థాట్స్ యొక్క ప్రభావం చాలా ఉండబోతోంది. ఈ నెగిటివ్ థాట్స్ ప్రభావం మాత్రమే ఉంటుంది, సిచ్యువేషన్స్ అంతా నెగిటివ్ కాదు. ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూలంగా, అంటే జాబ్ లేక సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచిది. దుర్గాష్టకం వినడము, తర్వాత ఖడ్గమాల పఠించడము, ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఈ మానసికంగా థాట్స్ ఏవైతే నెగిటివ్గా, సిచ్యువేషన్స్ నెగిటివ్గా చుట్టూ ఉంటాయని తెలుసుకున్నాం, అవి చాలా కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే తులారాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.